అంటే ఈ పండుగ జరుపుకోవడానికి ఏంటంటే అమెరికా రాష్ట్రంలో దేశంలో శ్రీకాకుళం రాష్ట్రంలో పెద్ద ఎత్తున కార్మికులు పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకోలు చేస్తూ ఉంటే ఈ పెద్దందారులు కంపెనీ ఓనర్లు వీళ్ళందరూ కలిసి వీళ్ళ మీద దాడి చేయడానికి ప్రయత్నించింది. అంటే ఇది ఎందుకు ధర్నాలు ఏంటి చేస్తున్నారంటే 18 గంటలు పని చేయించుకునే వాళ్ళు కార్మికుల చేత 18 గంటలు పని చేయించుకుంటే ఈ 12 గంటలు తగ్గాలనే ఆలోచనతో వీళ్ళందరూ ధర్నా చేయడం మొదలుపెట్టింది. అయితే దీనికి కంపెనీ యజమానులందరూ కలిసి ఈ ధర్నాను విచ్చలవిడి చేయడానికి ప్రయత్నం చేసి పోలీసులను వాళ్ళను దమకొట్టింది. అయితే ఈ 18 గంటల పని వలన కార్మికుడికి కనీసము వాళ్ళ భార్య పిల్లలను చూసుకునేంత టైం కూడా లేకుంటుండేది. 18 గంటలు అంటే ఒక కార్మికుడు 18 గంటలు పని చేస్తాడంటే ఒక రోజు ఒక తండ్రి వాళ్ళ కుటుంబ ఇంటికి పోతారు. ఆ రోజు ఆయనకి ఏదో జ్వరం వచ్చి పని పోతే సొంత కొడుకే అమ్మ మన ఇంటికి ఎవరో చుట్టపైన వచ్చిందని చెప్తారు తండ్రిని చూసి. అంటే తండ్రి ముఖం తెలియకుండా పెరిగిన కొడుకులు ఉన్నారు. అప్పుడు 18 గంటలు పని చేద్దంటే 18 గంటలు ఖర్చులోనే ఉండేది ఒక కార్మికుడు. అయితే అమ్మ వాళ్ళ వచ్చి బయటకు వచ్చి అమ్మ మీ తండ్రి నాన్న అయితే మీ తండ్రి అంటే మా ఇంట్లో అంటే అన్ని విషయంలో పనికి పోతాను చెప్తే అప్పుడు వాళ్ళ కొడుకు మా తండ్రి ఈ విధంగా కష్టం చేస్తాట 18 గంటలు చేసి మమ్మల్ని పోషిస్తాట అన్న ఒక కొడుకు ఒక జ్ఞానం వచ్చి ఈ ధర్నాలో కూడా అందరూ పాల్గొంటారు. అప్పుడు పోలీసులతోటి కాల్పులు జరిగితే విపరీతమైన రక్తపాతం పారుతుంటే ఆ రక్తపాతంలో ఒక లేడీ ఆమె భార్య రక్తంలో కొంగు దింపి ఆ రక్తంలో ముంచి ఎగిరేస్తుంది. అప్పుడే ఆ మేడ జెండాను మనం చేసుకుంటాం. ఆ మేడ ఫస్ట్ రోజు ఎందుకు అంటే ఆ రోజు మనకు పని దినాలు తగ్గిన సందర్భంగా ఈ మేడ ఫస్ట్ రోజు మనకు అమలైంది కాబట్టి ఈ మే ఫస్ట్ రోజు జరుపుకుంటాను. కాబట్టి ఈ మేడను 10 సంవత్సరం జరుపుకోవడము ఇక ముందు కూడా ఈ మేడ ఉత్సవం జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి ఈ కమిటీకి ఈ కార్మికులకు కృతజ్ఞతలు.